ఇక రెయిన్బో, మనం చిన్నపిల్లల్ని తీసుకొని రెయిన్బో హాస్పిటల్ పోతా ఉంటాం, చిల్డ్రన్స్ హాస్పిటల్. ఎకరం భూమి దాళ్ళకిచ్చారు మంజారాజ్లో. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆసుపత్రి. వీళ్ళకు 1 ఎకరం ఇచ్చారు. వీళ్ళు ఒక ఏడాదిలో చేసినటువంటి బిజినెస్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1297 కోట్ల రూపాయల బిజినెస్ చేశారు. చూసుకో, చిన్న పిల్లలతోనే, అది చిన్న పిల్లలు. నెలకు 110 కోట్ల తక్కువ. ఇక కాసు బ్రహ్మానందరెడ్డి గారి మనవడు, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి, ఆయన మనవానికి ఒకటి ఉంది హాస్పిటల్, మ్యాక్స్ విజన్ ఆసుపత్రి. 1969 ఉద్యమం వల్ల మొత్తం ఆ తర్వాత మొత్తం కూర్చోకొత్త పోయించాడు. మ్యాక్స్ విజన్ ఆసుపత్రి ఉంది. ఈ మ్యాక్స్ విజన్ ఆసుపత్రికి 2008లో ఎకరం భూమి కేటాయించారు. ఈ మ్యాక్స్ విజను 2023-24 ఆర్థిక సంవత్సరంలో 330 కోట్లు బిజినెస్ చేసింది. 100 వేల కోట్లే ఉన్నాయి చూడండి ఒకసారి. ఇది కాకుండా సాయి సింధు ఫౌండేషన్ అని చెప్పి అగ్రవర్ణాలదే, సాయి సింధు ఫౌండేషన్ ఖానామెట్లో సాయి సింధు ఫౌండేషన్ ఖానామెట్ ఇవన్నీ కూడా కాస్ట్లీ ల్యాండ్స్, బాగా ఖానామెట్లో ఖరీదైన భూములు ఇవన్నీ. ఖానామెట్లో దీనికి ఎంత అంటే క్యాన్సర్ ఆసుపత్రి కోసం 15 ఎకరాలు కేటాయించారు. 15 ఎకరాలు. జీవో ఎంఎస్ నెంబర్ 103 రెవెన్యూ అసైన్మెంట్స్ 1 ఏ రోజు ఇచ్చిరు? ఇది 26/6/2018. ఇగో సాయి సింధు ఫౌండేషన్ ఖానామెట్లో 15 ఎకరాలు జీవోఎంఎస్ నెంబర్ 103 ఆధారంగా ఇగో 15 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ దాదాపు 100 కోట్లకు తక్కువకు ఎకరం ఉండదు. చాలా ఇట్లా విలువైనటువంటి భూములన్నిటినీ ప్రజల దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి కొల్లగొట్టినటువంటి వీళ్ళంతా వేల కోట్ల వ్యాపారాన్ని విస్తరించి అసలు ఆ జీవోల్లో పెట్టినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ని వయలేట్ చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఉన్నాయి. మరి ఇట్లా ఇదొకటే కాదు, మల్లారెడ్డి హాస్పిటల్, పల్లారాజేశ్వరరెడ్డి హాస్పిటల్స్, రాజశేఖర్ రెడ్డి హాస్పిటల్, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్స్, ఇట్లా మొత్తం నాయకుల ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్సే ఉన్నాయి. ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ బిజినెస్ చేస్తూ ఉన్నాయి, పేదవాడితో బిజినెస్ చేస్తూ ఉన్నాయి. మీరందరూ ఏదన్నా కష్టం వచ్చిందంటే, కరోనా టైంలో ఓపెన్ 10th పాస్ మార్కులు 35% ఇచ్చి పాస్ చేసే కొన్ని జాబ్స్కు 60% అడుగుతున్నారు. అది మాట్లాడతా భాయ్ సాబ్. నేను అన్న వరంగల్ హాస్పిటల్ చెప్పన్నా, వరంగల్ సెంట్రల్ జైలు ఎందుకు కూల్చారు చెప్పన్నా, మాకు అర్థం కావడం లేదు అని చెప్పి. అయితే అప్పట్లో కేసీఆర్ గారికి వరంగల్ జైల్లో పడేటువంటి అవకాశం ఉందని జ్యోతిష్యుడు చెప్పినట్టు దాన్ని గులగొట్టింది. దాని కథ వేరే, రకరకాల ఇష్యూస్ దాని వెనకాల ఉన్నాయి. కానీ నన్ను టాపిక్ డైవర్ట్ చేయనీయకూరి, ఇందులోకి రండి. విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి రైతీ భూములను అడ్డుగా పెట్టుకొని ఈ పేద ప్రజలకు ఫ్రీగా వైద్యం చేయాల్సినటువంటి కార్పొరేట్ దొంగలు ఇలా లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు. పేదవాడికి ఆపత వస్తే ఒక్కసారి యశోద హాస్పిటల్ తీసుకపోతే మినిమం 4 నుంచి 5 లక్షలు వాంది దుర్పంది వదలరు.
తక్కువ ఈ డబ్బులన్నీ ఏం చేస్తారంటే ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి మీరు ఏదైతే భూములు అమ్ముతా ఉన్నారు కదా వీళ్ళని బతికించుకుంటానికి ఆ భూములు కొంటారు అన్నట్టు. ఆ భూములు కొని నీ భూములు ఎకరాల్లో కొని గజాలలో నీకు ప్లాట్ అమ్ముతారు. నిన్న ఆడ జీతం పెట్టుకుంటారు. నిన్నాడ జీతం పెట్టుకుంటారు నీ భూమి కానీ. ఇగో ఈ రకమైనటువంటి ఒక దోపిడీ జరుగుతూ ఉంది. ఈ దోపిడీని ప్రజలారా దీని అన్నిటికీ ఏంది మార్గం అంటే ఒకటే, బీసీలకు రాజ్యాధికారం వస్తే తప్ప ఈ వ్యవస్థ మారదు. బీసీలకు రాజ్యాధికారం వస్తే తప్ప. బీసీ ప్రజలారా, మల్లారెడ్డి కాలేజీలో నా సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇవ్వట్లేదు. ఇయ్యరు. ఎందుకు ఇస్తారు? అపోలో కూడా ఉన్నాయంట. అన్నాజీ, బాధితులకు తప్పు చేసింది ఎవరైనా సరే ఫస్ట్ జైలుకు పంపాల్సిందే సురేష్ రెడ్డి. జరిగినటువంటి వాయులేషన్ ఏదైతే ఉందో ఈ భూములను వాపసు తీసుకోవాలి. వీళ్ళు తీసుకుంటారంటే తీసుకోరు. రేపటి బీసీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ భూములను వాపసు తీసుకొని పేదవాళ్లకు కార్పొరేట్ హాస్పిటల్ పెడుతుంది. అందులో ప్రభుత్వం ఇది చేయాల్సినటువంటి అంశం. జరిగినటువంటి కార్యక్రమం ఇది. ఏది? హెల్త్ సెక్టార్లో ఎడ్యుకేషన్ సెక్టార్ అయిపోయింది, హెల్త్ సెక్టార్ అయిపోయింది, ఆ తర్వాత జ్యుడిషియరీ అయిపోయింది, పాలిటిక్స్ అయిపోయింది. రేపు మళ్ళీ ఒక దాంట్లో ఇంకా చాలా హాస్పిటల్ ఉన్నాయి, ఇంకా కొన్ని పేర్లు లేవు, ఇంకా చాలా ఆసుపత్రులు ఉన్నాయి. మేము కొన్నే ఇంకా లిస్ట్ పెడితే మొత్తం టైం అంతా దానికే అవుతుందని. సో మెయిన్